అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, నాగార్జున యాదవ్ మీ అందరికీ తెలుసు. నోటి దూలతోటి నిన్నటిదాకా నోటి దూలతో మాట్లాడిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ట్రీట్మెంట్ చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో నోటి దూలతో మాట్లాడితే తెలంగాణలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సరే, ఏది ఏమైతే మొత్తం మీద మనోడు మాట్లాడినటువంటి మాటలు మీద తెలంగాణలో బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మనోడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మెజిస్ట్రేట్ గారు అతను మాట్లాడినటువంటి మాటల్ని ఏమాత్రం సమాజానికి హర్షించదగినటువంటి మాటలు కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇటువంటి భాషను ప్రయోగించడం కరెక్ట్ కాదు, అందుకని చెప్పేసి అతనికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ చంచలగూడ జైలుకి అతన్ని ఖైదీగా పంపించడం జరిగింది. అయితే జైల్లో హాజరై బయటకు వచ్చిన తర్వాత మనోడు మాట్లాడుతున్నాడు. ఆ చక్కా గొంతు వేసుకొని, చంద్రబాబు కోసం, చంద్రబాబు వల్ల చంద్రబాబు ఆనందంగా ఉండటం కోసం నన్ను జైలుకు పంపించారని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే అతను ఏమంటున్నాడంటే, చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడు ఆనందం కోసం, చంద్రబాబు నాయుడు వలన చంద్రబాబు నాయుడు గారి కోసం నన్ను జైల్లో పెట్టారు అనేది వాడు చెప్తున్నటువంటి ఇంటెన్షన్. అయితే ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే, వీడికి అరెస్ట్ చేసినా కూడా ఇంకా జీబొలుపు తగ్గల. వీడు ఏమనుకుంటున్నాడంటే, అబ్బా నన్ను అరెస్ట్ చేశారు, నాకు కూడా ఇప్పటిదాకా కారుమూరి వెంకటరెడ్డి గారి పిచ్చుకుక్కలాగా వాగుతున్నాడు, ఇప్పుడు కొత్తగా నేను కూడా తయారయ్యా, నేను కూడా మాట్లాడతాను, ఏమవుతుందిలే, హైప్ వచ్చేసింది నాకు కూడా పొలిటికల్గా అని చెప్పేసి మనోడు భ్రమలో బతుకుతున్నాడు. ఇక నేనేం చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు కోసమో, చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమో, చంద్రబాబు వలనో నిన్ను అరెస్ట్ చేయాల. ఇంకో మాట కూడా మాట్లాడాడు, ఏబిఎన్ టీవీ5 లాంటి వాళ్ళ కోసం అరెస్ట్ చేశాడని. ఒరే, నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని జొమాటో బాయ్, డెలివరీ బాయ్, జియో చదవటం కూడా చేత కాదు, వాడు వీడు అనే పదాలు వాడితే, అంటే నేను అంటుంది ఇంకా తెలంగాణలో కాస్త కొంచెం సంస్కారం ఉంది కాబట్టి, అక్కడ ఎవరైతే పద్దాకలు బయటకు వచ్చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని పోరాటం చేస్తున్న వాళ్ళని మీ నాయకుడు పెంచి పోషిస్తున్నాడు కాబట్టి నిన్ను కనీసం టచ్ చేయకుండా బయటకు వచ్చేసావు. అదే మామూలుగా నిజంగా తెలంగాణ ఉద్యమకారులు, ఎందుకంటే రాష్ట్రం కోసమే తమ ప్రాణాన్ని పణంగా పెట్టుకున్నటువంటి శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది అలాంటి కాదు, నిజంగా కానీ ఇది కానీ స్పందించి ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను, నీ ఒళ్ళు సున్నం చేసేవాళ్ళు, ఒళ్ళు సున్నం చేసేవాళ్ళు. వాళ్ళకి పోలీసులు అంటే భయం లేదు, ఇంకోటి అంటే లెక్క చేయరు. అక్కడ నీ ఒళ్ళు ఈపు సున్నం చేసి సక్రంగా సర్ది చెక్కపెట్టలో ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అరే, నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడి రేపటి నుంచి వీడు యుద్ధం చేస్తాడంట. ఇప్పుడు పోయి దోమలతో చేసుకో యుద్ధం, ఇప్పుడు చేసుకోరా లోపల పోయి యుద్ధం. ఆ తెలంగాణ పోలీసులను ఇలాగే రెచ్చగొట్టావనుకో, వాళ్ళు ఖచ్చితంగా యుద్ధం చేస్తారు. బయటకు వచ్చాక ఇప్పటిదాకా గొంతే తేడా, ఇక నెక్స్ట్ మొత్తం అన్నీ కూడా తేడా వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తానంటే, జీబొలుపు తగ్గించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నువ్వేదో జగన్మోహన్ రెడ్డి ఏదో నీకేదో రేపు అధికారంలోకి వస్తే భుజాల మీద వేస్తాడు, పీకి పైన పెడతాడు, లేకపోతే అది ఇది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. నీలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎంతో మందిని వాడుకొని వదిలేసి వాళ్ళందరినీ మెడబట్టుకొని బయటికి గెంటేయడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. నీకు ఉదాహరణ చెప్పాలంటే షర్మిల, విజయమ్మ, వాళ్ళకంటే నువ్వేం పెద్ద ఎక్కువ ఆకులో ఊక లాంటివాడివి, ఆటలో అరటిపండు తొక్కు లాంటివాడివి, వాడుకొని వదిలేస్తాడు. కాకపోతే నేను ఏం చెప్తున్నానంటే, ఒకవేళ వాడుకొని వదిలేసినా అయ్యో పాపం నాగార్జున అని కొంచెం జాలిపడే విధంగా, చూసే విధంగా ఉండేటట్లు ప్రవర్తించు. అంతేకాదా నాకెందుకులే, నాకు ఇప్పుడు హైపు రాబోతుంది, హార్పిక్ రెడ్డిని క్రాస్ చేస్తా, నన్ను మించినోళ్ళు లేరు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడతానంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు ఆల్రెడీ వీడికి కోటింగ్ ఇచ్చారంట, బ్రహ్మాండంగా ఇచ్చారంట. ఇంకా ఈసారి లేటెస్ట్గా, ఎందుకంటే ఒక నూతనంగా ఒక ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నాం తెలంగాణ పోలీసులు కూడా, అది నీ మీద ప్రయోగించడం అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేం చెబుతున్నానంటే, అసలే అంతంత మాత్రం అతుకులు గతుకులు, అసలే ఆ గొంతు తారు డబ్బాలో వేసి రుద్దితే ఎలా ఉంటుందో ఆ సౌండ్ వస్తుంది. దానికి తోడు ఇప్పుడు నేనేం చెప్తానంటే, బాడీకి అంగవైకల్యం ఉందనుకోండి అయ్యో పాపం అంటారు, అదే మనసుకు అంగవైకల్యం ఉంటే ఎవడు కూడా క్షమించడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఎవరన్నా హర్షిస్తారా?
నీకు చంద్రబాబు నాయుడు గారు కోసం ఆయన అరెస్ట్ చేస్తా. అసలు ప్రతి వాడు అరెస్ట్ అయిన వాళ్ళు ప్రతి వాడు మళ్ళీ బిల్డప్ వేస్తుంటాడు. చంద్రబాబు నాయుడు నన్ను టార్గెట్ చేశాడు, లోకేష్ నా మీద పగబట్టాడు, పవన్ కళ్యాణ్ నా మీద కక్ష తెచ్చుకుని. ఒరే మీరు ఏందిరా, మీ స్థాయి ఏంది, మీ లెవెల్ ఏంది, మీ మీద లోకేష్ పగబట్టడం ఏంది, చంద్రబాబు నాయుడు మీ మీద ఫోకస్ చేయడం ఏంది? మీ పిచ్చి కాకపోతే ఒళ్ళు బలిసి మాట్లాడావు, దానికి తగ్గ ట్రీట్మెంట్ అనుభవిస్తున్నావు. దానికి తగ్గట్టుగా నువ్వు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మేజిస్ట్రేట్ గారు కూడా ఎస్ నువ్వు తప్పు చేశావు, ఇలా మాట్లాడకూడదు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అవమానపరచకూడదు అని చెప్పేసి మేజిస్ట్రేట్ గారు 14 రోజులు రిమాండ్ విధించాడు. ఆ విరమించినప్పుడైనా అరే నాకు సిగ్గు శరం ఉంది, నేను తప్పు చేశానని న్యాయస్థానం కూడా భావించింది, నమ్మింది, కాబట్టి నన్ను అరెస్ట్ చేసి రిమాండ్లోకి పంపించారు. మరి నేను నా సత్ప్రవర్తన మార్చుకొని హోందాగా గౌరవంగా మాట్లాడేటట్టు ఉండాలి, అంతేగాని మీడియా ముందుకు వచ్చి ఎచ్చల మాటలు దేనికిరా? నువ్వు దేనికన్నా కనీసం తెలుగుదేశం పార్టీలో నాగార్జున యాదవ్ మాట్లాడుతున్నానంటే భయపడేవాడు కార్యకర్త కూడా లేడు, అటు ఇటు కాని కూడా లేడు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎందుకు చెప్తున్నానంటే నీ దగ్గర అసలు క్రెడిబిలిటీ ఏడుంది, సబ్జెక్ట్ ఎక్కడుంది? నీ పెదాలను తడుపుకోవడానికే ఇలా చేసుకునేసరికి ఇలాంటిసరికి సరిపోయాయి నీకు. నువ్వు సబ్జెక్ట్ ఏం మాట్లాడి వస్తావు? నీ దగ్గర సబ్జెక్ట్ ఎక్కడుంది? అసలు ఏముంది మాట్లాడటానికి అక్కడ సబ్జెక్టు? వచ్చినమ్మ వాయనం, పుచ్చుకుండినమ్మ వాయనం, ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుండినమ్మ వాయనం. ఈ వాయనాలు తీసుకునేటువంటి పుచ్చుకునేటువంటి నువ్వు కూడా అరే అమ్మ ప్రభుత్వాన్ని బెదిరిస్తా, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తా, నిన్ను చూసి చంద్రబాబు భయపడినట్టే చీ నీ అమ్మ కర్మ, ఏం బతుకురా? చంద్రబాబు నాయుడు కూడా నేను చూసి భయపడినా అనుకోవటం. ప్రస్తుతానికి మీ అందరికీ ఏంటంటే ఎర్రగడ్డ హాస్పిటల్లో మెంటల్ ట్రీట్మెంట్ జరిపించాలి. అప్పుడు దాకా మీరు సెటరైట్ అవ్వరు, మీరు ఇలాగే వాగుతూనే ఉంటారు. మీరేదో పెద్ద తోపులు పురుములు అనుకుంటున్నారు, అంత సీన్ లేదమ్మా. నువ్వేందో, నీ బతికేందో, నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు. నువ్వు గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడి అందరూ తెలుసు. నువ్వు అక్కడ తెలంగాణలో నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్లో నీకోసం రెడీగా ఉన్నాయి జైల్స్. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టాసారంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. కాబట్టి నేనేం చెప్తానంటే ఒరే నువ్వు ఆ రేవంత్ రెడ్డితో పెట్టుకొని ఆ రేవంత్ రెడ్డికి స్థాయి ఏంది, అసలు రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటానికి మన బతుకు సరిపోయిద్దిరా. ఆయనంట జగన్మోహన్ రెడ్డి విషెస్ చెప్పలేదని రేవంత్ రెడ్డి తెగ ఫీల్ అయ్యాడంట. అది ఆయన ఏదో అక్కడ చెప్పాడంట, దానికి వీళ్ళు వీళ్ళు చెప్పటం అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఇది, నీ స్థాయి ఇది అని చెప్పే క్రమంలో వీడు ఇలా మాట్లాడాడు, నోరు జారి మాట్లాడాడు. ఎవడు మాట్లాడాడు? ఆ కరిసీని గారిని కోర్టులో హాజరుపరిచినప్పుడు జడ్జి గారు అడిగారంట, అరే మీరేంది ఒక క్యారెక్టర్ చెప్పి ఒక క్యారెక్టర్ అనేది ఇక్కడ ప్రవేశపెట్టారంటే, లేదు సార్ వాడు ఒరిజినల్ క్యారెక్టర్ అదేనో, వాడికి స్టూడియోలో 2 కేజీల మేకప్ మందం కావాలంటే జడ్జి గారు అన్న నేను నమ్మను, మనిషి ఎవడన్నా 2 కేజీలు మేకప్ వేసుకుంటాడంటే సార్ వెయిట్ చేయండి సార్ అని చెప్పి మళ్ళీ వాడిని టచ్అప్ రూమ్లో తీసుకెళ్ళి ఒక 2 కేజీలు మేకప్ వేస్తే అప్పుడు బయటికి తీసుకొస్తే ఆడు వీడిద్దరు ఒకటేనని చెప్పి జడ్జి గారు నమ్మారంట. అంటే అంత అద్భుతమైనటువంటి ఫేసు, అంత అద్భుతమైనటువంటి మొహ కవలికలు కలిగినటువంటి వాడు మా కొమ్మినేని శ్రీనివాసరావు. అలాంటి బొగ్గు గారు చెప్పి ఆ కజసిని గారు చెప్పాడని నీ కన్ను మిన్ను కాకుండా మాట్లాడి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నువ్వు ఏదో సాక్షి స్టూడియోలో కూర్చుంటున్నాలే, నన్ను ఎవడేం చెయ్యలే, నన్ను అరెస్ట్ చేస్తే జగన్ నాకు ఏదో మళ్ళీ హైప్ ఇస్తారేమని చెప్పి మాట్లాడి ఇవాళ కూడా బయటకు కనీసం అరెస్ట్ అయ్యి రిమాండ్ వచ్చిన తర్వాత కూడా నీలో సత్ప్రవర్తన రాలేదంటే నీకు ఎంత జీబలిసి టిమ్ అని కొట్టుకుంటుందో ఒకసారి నువ్వు అర్థం చేసుకో. కాబట్టి నువ్వు తెలంగాణలో అయిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. నీకోసం బ్రహ్మాండమైనటువంటి చెప్పు, ఇంటికాడ చెప్పు, నేను ఉన్నా లేకపోయినా ఒకటే కదా, ఇక నేను లేననుకొని మీరు కంటిన్యూ చేసుకున్నాను చెప్పండి. కాబట్టి ఇది ప్రస్తుతం మా నాగార్జున యాదమ్మకి తెలంగాణ పోలీసులు ట్రీట్మెంట్ చేసినా కూడా ఇంకా మార్పు రాలేదంట. ఈయన కొడతా ఉంటే ఇంకా కొట్టండి, వాడు ఏదో ఏమనుకున్నాడో ఏమో కొట్టమని అడుగుతున్నాడంట. ఈ అమ్మ పాపం వాళ్ళు కూడా అలిసిపోయి ఉంటారు మనోడికి. కాబట్టి మొత్తం మీద ఇది కాబట్టి నేనేం చేస్తానంటే జీబొలుపు తప్పించుకోరా గూక్లే. ఎలా పడితే అలా మాట్లాడితే ఎవరు ఊరుకోరు, ఎలా పడితే అలా వాగితే ఎవరు ఊరుకోరు అనేది గుర్తుపెట్టు.